ఇప్పుడు ఈ యొక్క వాతావరణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో ఆనందకరంగా చేసిన రూమ్ అనమాట ఇది. ఎందుకంటే అన్న మాకు ఒక వన్ ఆఫ్ ది సీనియర్ అన్న వాళ్ళ రూమ్ లో వన్ ఆఫ్ ది టాపర్, వాళ్ళ క్లాస్ లో కూడా వన్ ఆఫ్ ది టాపర్. ఇది ఒక మంచి మ్యాటర్ చెప్పు. మ్యాటర్ చెప్పడానికి లేదు. ఇది మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు దీనికి ఒక మంచి సంఘటన జరిగింది. అదేంటంటే 10th క్లాస్ లో ఒక రూమ్ ఇచ్చారు. ఇది మా ఊరందరూ ఏం చేస్తున్నారంటే చదువుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, చొల్లి చేస్తున్నారు. ఈ లోపు అంగారాముడు వచ్చాడు, కర్ర తీసుకొని పిచ్చా కొట్టాడు ఒక్కొక్కడిని చేసి. ఒకప్పుడు అది మా వార్డెన్ గారు ఉన్న రూమ్ అనమాట. అది మా వార్డెన్ గారు శామ్యుయల్ సార్ గారు దీన్ని బాగా పరిపాలించడానికి శిష్యులు ఇద్దరు ఉండేవాళ్ళు, దొడ్డ మహేష్, సాగర్ బాబు. నేను తింటారా బాక్స్, నేను తింటారా నేను కొట్టుకునేవాళ్ళు. ఇక్కడే సార్, ఇక్కడే ఇక్కడ కొట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈ రోజున మరి దీన్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే కొన్ని జ్ఞాపకాలు ఇక్కడ వదిలేసాము. ఆ బాత్రూమ్ లోపల లైట్ ఉంటే దాని మీద నీళ్ళు పోసాము, టాప్ మనకు వెళ్ళిపోయింది. సార్ మరి 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేశారు చెప్పండి. ఈ రూమ్ కూడా ఇచ్చారు మాకు. అంటే పొద్దున ఏం చేశారు, ఈవినింగ్ పూట ఏం చేశారు? అంటే అప్పుడు ఏం చేయలేదు, ఉదయాన్నే చదువుకుంటున్నాం. అంటే ఉదయాన్నే పడుకున్నప్పుడు కొంతమంది వచ్చి పోయారు. కొంతమంది అంటే మా క్లాస్మేట్స్ వచ్చారు మమ్మల్ని చూడడానికి. అది అమ్మాయిల అబ్బాయిలా అనేది? అమ్మాయిలు వచ్చారు. మా క్లాస్మేట్స్ అంటే అమ్మాయిలే కదా. అంటే అబ్బాయిలు కూడా చదువుతారు కదా. అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. ఇంకా ఏం చేస్తాం, మాట్లాడాము, అంటే పొద్దున్న అమ్మాయిలు వచ్చి మాట్లాడాము, దొరికిపోయాము. అంకారాములు వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ వేసాడు. కాదు సార్, ఆ రోజు పొద్దున్నే వచ్చి మన దర్శనాలు విత్తరపోయారు వాళ్ళు. రూమును కూడా మేము ఒకసారి దర్శించడం జరిగింది. ఈ తర్వాత ఇక మెట్లు ఉన్నాయి చూసారా, మెట్ల దగ్గర కూర్చొని బయట ఏం పోతున్నాయా ఏందని చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలం కదా, చాలా బాధేస్తూ ఉండేది. అమ్మ మా పేరెంట్స్ చెప్పుడు వస్తారు, మా పేరెంట్స్ చెప్పుడు వస్తారని. ఇంకోటి ఏంటంటే అప్పుడు సీనియర్స్ ఉండేవాళ్ళు అన్నోళ్ళు. వీళ్ళు ఎప్పుడు చూసిన ఏడబడి ఉంటారు. ఏమో ఏంద్ర ఇల్లు లేదా ఏందా అసలు ఏడబడ్డారు, వెళ్ళరు అనుకునేవాడిని. ఆ తర్వాత మేము సీనియర్స్ అయిన తర్వాత తెలిసింది ఎందుకు వెళ్ళరు అనేది. ఎందుకు వెళ్ళమంటే ఇది అసలు వెళ్ళలేము దీన్ని వదిలి. ఎందుకంటే అంత 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 ఇంకా వర్ణించలేము లేదు దాని ప్రేమని. అనుభవం అలాంటిది విడిచి వెళ్ళలేము, కలుసుకొని ఎప్పుడు కలుసుకునే ఉన్నాం. అంటే అప్పుడు సీనియర్స్ మాకు చాలా ఏమన్నా ఇంకా చాలా పెద్దలు, నవీన్ అన్న, ప్రవీణ్ అన్న, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏంట్రా బాబు వీళ్ళు ఎప్పుడు ఏడా ఉండేవాళ్ళు, వెళ్ళరు. మేమేమో సెలవులు వస్తే దూకుతా ఉండేవాళ్ళం ఇంటికి, వీళ్ళేమో వెళ్ళరు. ఏందా తర్వాత చూస్తే అప్పుడు తెలిసింది అనమాట మేము సీనియర్స్ అయ్యాక ఎందుకు వెళ్ళరు అనేది. కొన్ని పనులు, కొన్ని అనుబంధాలు, చేసే పనులు కూడా చెప్పు. హాస్టల్ అంటే వంతులు ఉంటాయి, అది కూడా ఒక పని. బట్టలు ఉతుక్కోవడం అది ఒక పని. ఇంకా బయటికి గోడలు దిగిపోవడం, సినిమాలకి వెళ్ళడం, షికార్లకి వెళ్ళడం. అప్పట్లో మరి ఎన్ని మంచి సైడ్కి వెళ్ళదా. అది ఎంతైనా చెప్పుకోదగ్గ విషయాలు ఇవన్నీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం ఎక్కడే ఉన్నాము, ఇంకా వేరే ప్రపంచం ఏం లేదు మనకి. ఇదే హాస్టలే. ఇంకా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా, లైక్ లవర్స్ అయినా, లైక్ బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, అందరు హాస్టల్ ఎన్నో ఇచ్చింది మనకి. దానికన్నా ఫస్ట్ గార్డెన్ ఇచ్చింది. దేవుడిని ఎలా తెలుసుకోవాలనేది బాగా మేము ఇక్కడ నేర్చుకున్నాము. ఆ విధంగా ఇంకా చూసుకుంటే చాలా ఉన్నాయి. ప్రజెంట్ ఆఫీస్ మళ్ళీ పైకి వెళ్ళి ఈ రూమ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఫన్నీ ఇన్సిడెంట్. ఏంటంటే సెల్ఫ్లు ఉన్నాయి కదా ఇవి. ఇవి ఏంటంటే ఒక సైడ్ కింద పెట్టి తీయచ్చు గొల్లాం. ఓకే తీసిన తర్వాత ఏమైందంటే మా వాడు ఒకడు ఉండేవాడు, పేరు ఎందుకులే. వాడు ఏం చేసేవాడు అంటే వాడికన్నా జూనియర్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇస్తే అన్న నీ దగ్గర దాచేట్లా అని తెచ్చిచ్చేవాళ్ళు. వాడు ఒక నైట్ ఉంచేవాడు. వాడే గొల్లెం పక్క తీసేట పెట్టి ఉదయాన్నే లేసారే తమ్ముడు ఎవరో గొల్లెం తీసారా, డబ్బులు తీసేసుకున్నారని వాడు ఆడుకునేవాడు. అది ముందు ఉంటారు వాళ్ళ పేర్లు, తర్వాత బయలుపరుస్తా.
ఇంకా ఇక్కడ చాలా రూమ్స్ ఉన్నాయి సార్. మీరు ఇటు వస్తే చూడండి, చాలా రూమ్స్ ఉంది. అది సెల్ఫ్ ఉంది. ఇది కూడా ఎవరు యూస్ చేస్తారు సార్? ఇవి కూడా మనలో జూనియర్స్ దగ్గర దగ్గర ఒక 100 మంది నుంచి అంటే 70 మంది ఉండేవాళ్ళు రూమ్ లో. ఓకే. ఇది నా పెట్టి ఇక్కడ ఉండేది ఎగ్జాక్ట్ మిర్రర్ ఉండేది. దీంట్లో ఇంకోటి ఏంటంటే దెయ్యాలు ఉంటాయి అంటే నేను ఒకసారి విన్న సౌండ్స్ అది ఒకసారి కెమెరా టేస్తాము. ఇది ఒక షోరూమ్ అంట, షోరూమ్ చిన్నగా ఉండేది. ఇది ఒక షోరూమ్ అనమాట. లోపల చిన్న గది ఉండేది. ఆ గదిలో ఏమైందంటే వెనక సీతమ్మ చెట్లు అవి ఇవి ఉన్నాయి. మిడ్ నైట్ 2 గంటలకు నేను లేచినప్పుడు గోళీలు వేసి అట్లా వేస్తా ఉన్నారు గోళీలు. ఎవరు వేస్తున్నారు అని చూస్తే ఇంకా నాకు పడిపోయింది. దెబ్బకి లేచి దుప్పటి కప్పుకున్నా. అదొక ఎవరు వేసారు సార్ గోళీలు? దెయ్యాలు వేసింది అన్న. ఫస్ట్ మీరే చెప్పారు కదా, అంటే మీరు చెప్పినప్పుడు మేము నమ్మలేదు. తర్వాత మేము అనుభవించిన తర్వాత తెలిసింది. ఎలా చూసారు అంటే నిరూపించబడింది. దెయ్యం ఏమో కానీ సౌండ్లు అయితే భయంకరంగా వచ్చినాయి ఆ రోజు. ఎందుకు జీరమేశానికి జ్వరం వచ్చిందని నేను నైట్ హాస్పిటల్కి వెళ్ళి మిడ్ నైట్ వచ్చా. మిడ్ నైట్ వచ్చినప్పుడు నేను అప్పుడు అన్నం తింటున్నా. అప్పుడు నేను చూసా. అది వన్ ఆఫ్ ది మా లైఫ్ ఇన్సిడెంట్ అది. ఇప్పుడు ఏంటంటే అది ఇది ఒకటి అటు రావాలి, ఇటు నుంచి వెళ్ళాలి. అందరం చెప్పులు ఎక్కడ పెట్టేవాళ్ళం, లైన్ పెట్టేవాళ్ళం ఇలాగ చెప్పులు. ఓకే. ఎక్కడ పెట్టేసి చెప్పులు వేసుకొని ఇట్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. ఓకే. సీఎం సత్యపాలన్ వీడియో క్లియర్ కదా.